ఆనాడు మేము ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం పువ్వాడ ఉదయనగర్లో జరుగుతున్న అవినీతిపై ఏఎన్ఎన్ మహాపత్రికలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. ఇక ఈ కథనాలతో అక్రమార్కుల గుండెల్లో అలచడి మొదలైంది. ఏఎన్ఎన్ ఛానల్ న్యూస్ ఎఫెక్ట్తో ఉన్నతాధికారులు సైతం స్పందించి పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేశారు. అలాగే కోయ చిలకల సర్వే నెంబరు 192లో 11 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా కబ్జా చేసి ఫ్లాట్ల రూపంలో అమ్ముతున్న రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న వాస్తవమైన పరిస్థితులను వివరించేందుకు ఏఎన్ఎన్ ఛానల్లో సిద్ధేలు సాహెబ్ సంప్రదించారు. పువ్వాడ ఉదయనగర్లో అక్రమాలపై సిద్ధేలు సాహెబ్తో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. గత 2 రోజులుగా ఖమ్మం పువ్వాడ ఉదయనగర్లో వస్తున్నటువంటి వార్తలకు సంబంధించిన అంశంపై స్పందించడానికి మనతో పాటు పువ్వాడ ఉదయనగర్ వాసులు సిద్దిక్ నాయక్ గారు, సిద్దిక్ సాహెబ్ గారు ఉన్నారు. అంటే ప్రధానంగా ఖమ్మంకి సంబంధించి ఖమ్మం నియోజకవర్గ పరిధిలో పువ్వాడ ఉదయనగర్కి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే 2015 నుంచి 2025 వరకు కూడా ఈ 10 ఏళ్ల కాలం పాటు ఎప్పుడు జరగనటువంటి అవినీతి అక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికీ ప్రజలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి సంబంధించి గత కొద్ది రోజులుగా అంటే ఇక్కడ జరుగుతున్న మట్టి మాఫియా కాడి నుంచి మొదలుకొని ప్రస్తుతం ఈ ఫ్లాట్ల అమ్మకాల వరకు, డబల్ అమ్మకాల వరకు కూడా ఇక్కడ తీవ్రమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది మనతో మాట్లాడడం కోసం సిద్ధల్ సాహెబ్ గారు మనతో పాటు. సిద్ధల్ సాహెబ్ గారు చెప్పండి, అసలు ఏంటి ఇక్కడ ఈ ప్రస్థానం ఏంటి, మీ ప్రస్థానం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు ఈ ఆరోపణలు మీ మీద వస్తాయని, అసలు ఏం జరుగుతుంది? మేము మమతా గురిచవాసులం. ఇక్కడ 2016లో ఇక్కడికి రావటం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాం. ఏ అవినీతి జరిగినా, మట్య మాఫియా జరిగినా, ప్లాట్ల అమ్మకాలైనా సరే మన గవర్నమెంట్ భూమిని ప్లాట్లుగా మార్చి ఫోర్జరీ సంతకాలతోటి కూసిమంచెలు రిజిస్టర్ అయినా సరే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నడిచినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానిసి డెవలప్ తప్ప ఏమీ జరగట్లేదు. వాళ్ళు కావాలని ఆరోపణలు తప్ప మేము సన్న బియ్యం కానీ, కంట్రోల్ షాప్ కానీ, బాడీ స్కూల్ కానీ ఇక్కడికి తెప్పించడం జరిగింది. ₹1 కోటి పెట్టి సీసీ రోడ్లు తొమ్మాల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంతో ఆయన ఆశీస్సులతోటి ఇక్కడి కొందరు ఈ 2 రోజుల నుంచి వస్తున్న ఆరోపణలు అవి అబద్ధాలు. కావాలని ఎన్ని డెవలపింగ్ చూసి వాళ్ళ కడుపు మంటతోటి కొన్ని బురద తల్లటం కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అందరూ వచ్చారు మీతో సహా, కానీ ఒక్కసారిగా కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళందరూ కొద్దిమంది అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఒక ముఠాగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ని మొత్తం కూడా అమ్మేశారు. అమ్మకాలు చేసిన దాంట్లో సర్పంచ్, ఉప సర్పంచ్ సంబంధించిన కుటుంబీకులు అంటే ఒక్కరితోటి 10 నుంచి 20 ఫ్లాట్స్ ఒక కుటుంబ సభ్యులతో పేరుతోటి ఉన్నాయన్నటువంటిది. అందులో పరస్పర ఆరోపణలో భాగంగా మీ మీద కూడా కొన్ని అభియోగాలు వస్తూ ఉన్నాయి. నిజంగా మీకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక నేపథ్యంలో మీ మీద కూడా కొన్ని ఆరోపణలు ఎలా స్పందిస్తారు మీరు? ఇవి కొన్ని నా మీద వచ్చే ఆరోపణలు అబద్ధం. ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకోవచ్చు. తీసుకొని దాన్ని నిర్ధారణ చేసి ఏది మాట్లాడినా దానికి మేము క్షమాపణ, తప్పు అయితే క్షమాపణ చెప్తాం. కాకుండా జరిగిన మాట, కొద్ది గొప్ప జరిగిన మాట బీఆర్ఎస్ ప్రభుత్వాల వాస్తవే అది. దాన్ని కొంత అధికారులు కూడా దాన్ని సర్వే చేసి దానికి అర్హులు ఎవరు, దానికి అనర్హులు ఎవరు, వీళ్ళందరూ కూడా గతంలో గుట్ట తవ్వకాల విషయంలో కూడా షఫీ అనే ఒక మట్టి మాఫియా లోకాయుక్త కంప్లీట్ చేయడానికి, విత్డ్రా చేసుకోవడానికి కూడా మధ్యవర్తిత్వం వహించారు. ఒక ₹30 లక్షల ఆఫర్ కూడా, క్యాష్ కూడా తీసుకెళ్లి ఆఫర్ ఇచ్చారనేటువంటిది కూడా కొంత మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూడాలి అది? అప్పుడు గుట్ట మాఫియా కానీ, ఈ ఇళ్ల మీద కానీ మేము SC/ST కోర్టులో దానికి మా ఆడపిల్లల మీద కేసులు పెడితే అధికారులు వాళ్ళకి నేను ఎన్నంటూ భుజం కాసి నేను చేసిందని చెప్పి నా మీద అబద్ధ కేసులు పెట్టి జైలు పంపించడం కూడా జరిగింది. నేను అలాంటి ఖండించినన్నే నన్ను అబద్ధాల కేసులలో నన్ను జైలు పంపించారు. ఆ ఉద్దేశం పెట్టుకొని నేను ప్రతి ఒక్కటి నిజాలు నిరూపిస్తున్నానని చెప్పేసి నన్ను మా కోడలు ఒత్తిడితో బలవంతంగా వైస్ సర్పంచ్ ఇచ్చారు. ఇచ్చినంత లోపట్ల మేమేమి ఎక్కడ ఆరోపణలు వర్క్ చేసి కొన్ని మండల పేరుతోటి ఒక చోట ఒక గుడిని ఏర్పాటు చేసి అక్కడ కొంత కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. అది ప్రభుత్వ ల్యాండ్ని మీరు ఎట్లా వాడుతున్నారనేటువంటి ప్రశ్నలు కూడా మీరు సమాధానం మీ దగ్గర రావాల్సి ఉంది. దీంతో పాటుగా అసలైనటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి 4 కుటుంబీకులు ఉంటే ఆ కుటుంబీకులు ఒక్కొక్కరు పెడితే 2 నుంచి 3 ఫ్లాట్స్ ఉన్నాయనేటువంటి కూడా మీ మీద అభియోగాలు వస్తూ ఉన్నాయి. అసలు నిజంగా అలా జరుగుతుందా? అసలు ఎలా వచ్చాయి ఈ ఫ్లాట్స్ అన్ని? మీరే వ్యాపారం చేస్తారు? మేము అక్కడ మమతా గుడిసెలమైన నా కొడుకుల పెళ్ళిళ్ళు అయినాయి, ఎవరికి వాళ్ళు వేసుకున్నారు. అక్కడి నుంచి లిస్టు కూడా ఉంది. ఆ లిస్టులోనే అక్కడ అధికారులు మాకు ఇక్కడ చూపిస్తేనే వేసుకున్నాం తప్ప అక్రమంగా నేను ఆపు చేసుకొని నేను చేసినట్టుగా నిరూపిస్తే
నేను దేనికైనా బాధ్యుని. అలాంటిది ఏమీ లేదు. గుడి విషయానికి వస్తే అక్కడ నేను మమతా గుడి కాడ నా భార్యకి దేవుడు చెప్పుకున్నది కాబట్టి ఆ తల్లి ఉంది కాబట్టి మేము ఆడ గుడి కట్టించుకున్నాం. ఆ గుడి వలన ఇక్కడికి అమ్మవారిని తీసుకొచ్చుకున్నాం. ఆడ నేను 2 ఫ్లాట్లు కొనుక్కొని గుడి కట్టుకున్నా. పక్కమటికి ఎంత అంటే దేవుడు కాదు కాబట్టి జనం వస్తారు కాబట్టి కొద్దిగా మరపానికి అధికారులు రాసిపోతుంది కాబట్టి ప్రజలు దేవుడి కాడిచిన భక్తులు ఉండటం కోసమే తప్ప నేను గుడిని కూడా ఆక్రమించుకోలేదు. ఆ గుడిని కూడా కొనుక్కున్న పట్టాలు వాళ్ళవి కూడా ఉన్నాయి. దానికి సంబంధించినవి కూడా మీకు చూపిస్తాను. అంటే సిద్ధేంద్ర గారు ప్రధానమైనటువంటి అమ్మినటువంటి దాంట్లో గతం నుంచి 2019, 20, 21, 22 ఇప్పటి వరకు కూడా ప్రతి దాంట్లో కూడా సేలింగ్లో అమ్మకాలలో సర్పంచ్ ఉప సర్పంచ్ కుటుంబీకుల యొక్క మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినాయి. పర్సంటేజ్లు పంపకాలు జరిగినాయి. అప్పుడు పార్టీలు మారిన తర్వాత పరస్పర ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి వైపును మరోవైపున వస్తూ ఉన్నాయి. అసలు నిజంగా ఏం జరిగింది? 11 ఎకరాల ల్యాండ్ అసలు ల్యాండ్ నిజంగా అమ్మకాలు జరుగుతున్నాయి ఇక్కడ మేము 21న మా కోడలికి 2 సంవత్సరాలన్నర నడిచిన తర్వాత మాకు ఇచ్చారు. మరి అతను గత ఉప సర్పంచ్ని ఏమైందో తెలియదు. మాకైతే ఉప సర్పంచ్గా ఉపజెప్పిన కానించి మాకు ఎస్టేట్ భూముల గురించి వాటి గురించి మాకేం తెలియదు. గత సర్పంచ్ గారు వాళ్ళు కొనుక్కొని ఫ్లాట్లుగా చేసుకొని వాళ్ళ బాబమరిది వాళ్ళ పేరు మీద పెట్టుకొని ఫ్లాట్లుగా చేసుకొని అమ్ముకుండు. కానీ వాటికి నాకు ఎట్టి సంబంధం లేదు. ఏదైనా ఉంటే ప్రూఫ్తో సహా ఇది మొత్తానికి సంబంధించి సిద్ధుభాయ్ అనే పేరుతో ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత యొక్క అభిప్రాయం. అంటే పువ్వాడ ఉదయనగర్కి సంబంధించి అనేక రకాల ఆరోపణలకు కేంద్ర బిందువు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కేంద్రంగా పరిపాలనలో ఉన్నటువంటి ఒక మండలం, ఆ మండలం చెందినటువంటి గ్రామస్తులకు సంబంధించి ఇప్పటికే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి